నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారికి మే నెల 5 నుంచి మే నెల 12వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఈ వారంలో ఏ ఏ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు మేషరాశిలో 8వ ఇంట సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఫలితాలు ఏంటంటే అంతర్గతంగా ఇంటర్నల్ చేంజెస్ కొన్ని రాబోతున్నాయి. దీంతో చాలా జాగ్రత్తగా ఉండే అవకాశం చూసుకోండి. బుధుడు మేషంలోనే 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే సూర్యుడు బుధుడు ఇద్దరూ కూడా మేషరాశిలో 8వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. అయితే కొంతమందికి లోపల చెడు ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోండి. గంభీరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. శుక్రుడు మే 9న మళ్ళా 8వ ఇంటిలోనే మేషరాశిలోకి చేరబోతున్నాడు. అయితే దీనివల్ల ఏంటంటే గూఢమైన విషయాలు, సీక్రెసీ విషయాలు బయటపడబోయే అవకాశము, మీ సీక్రెట్స్ అన్నీ బయటపడబోయే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీరు రహస్యానికి ఆకర్షితులవుతారు. అంటే చెడు పనులు చేయడానికి ఆకర్షణ ఎక్కువగా కనబడుతోంది. మిమ్మల్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు కూడా ఎదుటివారు మీకు కలిగిస్తారు. జాగ్రత్తలు తీసుకోండి. చంద్రుడు మే 6న వృషభంలోకి ప్రయాణం చేస్తున్నాడు. మే 8న మిథునంలోకి. శాస్త్రవేత్తల యొక్క ధోరణి, ఉద్యోగ రంగంలో అంటే వీటి యొక్క ఫలితాలు మీకు రీసెర్చ్గా ఉపయోగపడేటట్టుగాను, ఉద్యోగ రంగంలో చేంజెస్ వచ్చేటట్టుగాను కనబడుతోంది. గురువు వృషభంలో 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉండగా అదృష్టం కలిసి వచ్చేటట్టు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆకస్మికంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. అయితే శని కుజులు ఇద్దరు, వీరితో పాటు రాహువు కూడా చేరాడు. శని కుజుడు రాహువు వీళ్ళ ముగ్గురు మీనంలో 7వ ఇంట్లో సంచారం చేస్తున్నారు. దీనివల్ల మీకు దాంపత్య జీవితంలో ఒత్తిడులు కలగడము, ఇబ్బందులు కలగడము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడము, ఒకంత తీవ్రమైన కొట్లాటకు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ వారం రోజుల సమయము చాలా జాగ్రత్తగా వ్యవహారం తీసుకోండి. అయితే కేతువు కన్యరాశిలో లగ్నస్థానంలో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే విడాకులు కోరే భావన వచ్చే అవకాశం తీవ్రంగా కనబడుతోంది. ప్రతి భార్యాభర్తల మధ్య కొంత ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే ఎవరికి వాళ్ళు ఆత్మ విమర్శన తప్పనిసరిగా చేసుకోండి. నేను చేసే మంచి పనా చెడు పనా అనేది ఆత్మ విమర్శన తప్పనిసరిగా చేసుకోండి. అయితే ఈ గ్రహాలకు ఎలా ఉండబోతోంది మొత్తంగా అనే విశ్లేషణ చేసినట్టయితే 8వ ఇల్లు బలంగా ఉండడం వల్ల మనోభావాలు లోతుగా ఉంటాయి. మీకు అంటే చాలా సీక్రెట్గా ఉండే అవకాశం కనబడుతోంది. కొంత దూరంగా వెళ్ళే అవకాశాలు కూడా, అంటే కుటుంబం నుంచి కానీ లేదంటే ఉద్యోగం నుంచి కానీ కొంచెం దూరం అనేది ఏర్పాటు కనబడుతోంది. గురువు 9వ ఇంట్లో ఉండడం వల్ల ఆధ్యాత్మికంగా మీరు వెల్ మెచ్యూర్డ్గా ఉండబోతున్నారు. మీ యొక్క గమనంలో అంటే డెస్టినీలో మార్పులు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. గురు దృష్టి వల్ల కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. శని కుజ ప్రభావము వల్ల వీరు 7వ స్థానంలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో ఇందాక చెప్పినట్టు తీవ్రమైన గందరగోళాలు, భార్యాభర్తల సంబంధానికి ఇది పరీక్షా సమయం కాబట్టి తట్టుకొని నిలబడండి. డివోర్స్ దాకా వెళ్ళకండి. అయితే కేతువు లగ్న స్థితిలో ఉండడం వల్ల ఏమవుతోందంటే ఆత్మశోధన మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు నేను చేసే పని మంచిదా కాదా అనేది చెక్ చేసుకుని చెడైతే వదిలిపెట్టండి, మంచి అయితే ముందుకు సాగండి. అయితే వీరి యొక్క ఫలితాలు వ్యక్తిగతంగా ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక జీవిత భాగస్వామితో ఒక మోస్తరు సంబంధాలే గోచరిస్తున్నాయి. దాన్ని మంచికి తీసుకువెళ్ళే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. అవివాహితలకు అంటే మ్యారేజ్ కాని వాళ్లకు ఆలోచనలో మార్పులు వస్తాయి. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాయిదా వేసుకోండి. వెంటనే నిర్ణయాలు తీసేసుకోకండి. అవి చెడుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కానీ మానసిక ప్రశాంతత కోసము మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొనండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక హార్మోనల్కి సంబంధించి ఇంబ్యాలెన్సెస్ ఉండడం కానీ దానికి సంబంధించిన సమస్యలు రావడం కానీ కనబడుతోంది. పాత జీర్ణ సమస్యలు అంటే గతంలో మనం అనుకున్నట్టుగా ఎప్పుడూ చెప్తున్నట్టుగా మీకు జీర్ణ సంబంధిత వ్యాధులు ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ అవి తిరిగి మళ్ళా వచ్చేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మే నెల
7, 9 ఈ మధ్యలో ఆహార నియమాలు పాటించండి. ఎక్కడ పడితే అక్కడ తినేయకుండా, ఏది పడితే అది ఆర్డర్లు పెట్టేయకుండా 7, 8, 9 ఈ 3 రోజుల పాటు సొంత ఇంటి తిండి తినే ఇదే పెట్టుకోండి. కానీ ఎక్కడ పడితే అక్కడ తినేది పెట్టినట్టయితే చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ధ్యానం కనుక చేసినట్టయితే కనుక కొంత వెసులుబాటు కనబడుతుంది. మాకు ధ్యానం చేసే టైం లేదు అంటే కనుక ఆహారం మీద కానీ శ్రద్ధ పెట్టండి. అయితే ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు ఎక్కువగా వస్తాయి. ఆకస్మిక లావాదేవీలు ఏర్పడేటట్టుగా, అంటే ఆకస్మికంగా ధనం నష్టపోవడం కానీ, ఆకస్మికంగా కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం కానీ ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. చురుకైన లావాదేవీలకు, అంటే మీరు ఏదైనా యాక్టివ్గా చేయాలనుకున్నా, ఏదైనా మార్పు చేర్పులు చేయాలనుకున్నా శుక్ర మార్గం, అంటే శుక్రుడు మీకు ఇందాక చెప్పినట్టుగా శుక్రుడు మీ యొక్క స్థానంలో మంచి స్థానంలో ఉన్నాడా, చెడు స్థానంలో ఉన్నాడా అనే అంశాన్ని పరిశీలన చేసుకుని అప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి. ఇవి గోచారరీత్యా ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో శుక్రుడు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాడో తెలియదు కాబట్టి పరిశీలన చేయించుకుని అప్పుడు మీరు కనుక నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీంతోపాటు మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలలో కొంత ప్రయోజనం ఉంటుంది. అయితే ఆ ధైర్య నిర్ణయాలు కూడా మీరు మే 10 తర్వాతే తీసుకోండి. మే 10 లోపు మాత్రము ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. అయితే ఉద్యోగ వ్యాపారాలు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగస్తులకు మీకు ప్రమోషన్స్, ఇది నిజమైన అంటే మీకు ఒక్కొక్కసారి ప్రమోషన్ ఉండవచ్చు, లేకపోవచ్చు. దీని గురించి మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టకండి. వస్తే తీసుకోండి, లేదా అంటే క్యాజువల్గా ఉండిపోండి. కానీ మీకు పని పట్ల మాత్రం విశ్వాసంగా ప్రయత్నం చేసుకోండి. సహచరుల నుంచి ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువ వస్తుంది. గతంలో మీరు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నట్టయితే కనుక ఇచ్చే వరకు మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార రంగంలో చూసినట్టయితే కనుక పాత ఒప్పందాలు ఏవైనా ఉంటే దాని మీద శ్రద్ధ పట్టండి. వాటిని ఒక్కసారి రికాప్చులేట్ చేసుకోండి. గతంలో ఏమైనా తప్పుదాలు చేశారా, పొరపాట్లు చేశారా, లేదా ఏదైనా సిగ్నేచర్స్ కానీ తప్పుగా పెట్టారా, ఫ్రాడ్ చేశారా, ఇలాంటివన్నీ మీరు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. ఒకవేళ తప్పుదాలైతే కనుక ఎదుటి వారికి క్షమాపణ చెప్పడమో దాన్ని సరిదిద్దుకోవడమో చేస్తే కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల మీకు తత్వశాస్త్రం చదివే వాళ్లకు, తర్వాత న్యాయశాస్త్రం చదివే వాళ్లకు చాలా మంచి అవకాశాలు రావడము, ధార్మిక విద్య చదివే వాళ్ళకి కూడా, అంటే ధార్మిక, తత్వ, న్యాయ ఈ మూడిట్లో చదివే వాళ్లకు విశేషమైన అవకాశాలు కూడా వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. పోటీ పరీక్షల్లో మీరు ఒక మోస్తరు స్థాయిలోనే గెలిచే అవకాశం కనబడుతోంది. అంటే హై ర్యాంక్స్ రావు, కానీ దానికన్నా కొంచెం తక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. గురువు యొక్క ఆశీస్సులు మీకు లభించాలి అంటే కనుక, గురువు అంటే మీకు చదువు చెప్పే గురువు కావచ్చు, గురు గ్రహం కూడా కావచ్చు, దాని యొక్క బలం పెరగాలి అంటే కనుక దాన ధర్మాలు తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు ఓవరాల్గా చెప్పదగిన పరిహారము, సూచన ఏంటంటే శనివారం రోజు శనిగ్రహ శాంతి కోసము తులసి మాలను ధరించండి. తులసి మొక్కకు నీరు పోసే ప్రయత్నం చేసుకోండి. బుధవారం రోజు ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేసుకోండి. ప్రతిరోజు కూడా, అంటే ఇది బుధవారం రోజు, మరి ప్రతిరోజు చదివే మంత్రము ఓం శ్రీ గురుభ్యో నమః అనే మంత్రాన్ని గురుబలము వచ్చేటట్టు, గురు గ్రహము యొక్క దృష్టి పెరిగేటట్టుగా ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ వార ఫలితాలలో ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, గోచార రీత్యా పరిహారాలు. నమస్తే.